నమస్తే. వస్తున్నాడు ఓజీ 25th సెప్టెంబర్, ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు ప్రజలు వెయిటింగ్లో ఓజీ కోసం. వస్తున్నాడు ఓజీ అంటే చూస్తున్నారు ప్రజలు ఓజీ కోసం. మళ్ళీ ఒక జన సముద్రాన్ని విసిరేయడం కోసం రెండు రాష్ట్రాలలో ప్రజలందరూ వెయిటింగ్ సినిమా కోసం. ఎలా ఉంటుంది మేడం థియేటర్లో ఫస్ట్ డే? దసరా ముందులో ఒక దసరా మోగిద్ది. దసరా ఫెస్టివల్ బిఫోరే ఇంకొక దసరాను చూపిస్తారనమాట. పవన్ కళ్యాణ్ గారు దసరా ముందు దసరాను చూపించడానికి ఓజీ రూపంలో తెలుగు రెండు రాష్ట్రాలలో సినిమా థియేటర్లో రాబోతున్నారు. చాలా వరకు హరిహర వీరమలకు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. సో దాన్ని భర్తీ చేస్తుందా ఓజీ? దాన్ని సినిమా పరంగా ఎంజాయ్ చేయడం చేత కాలేదు ఫ్యాన్స్కి. ఏంటంటే తను నటించాడు, తన నటనే కానీ తన డైలాగ్నే కానీ తన పర్ఫార్మెన్స్నే కానీ ఎంజాయ్ చేయడం చేత కాలేదు. అది ఒక హిస్టరాకిల్ మూవీ, హిస్టరాకిల్గా ఎంజాయ్ చేయాలి. కామెడీ, ఫ్యామిలీ అండ్ రౌద్రం అండ్ విలనిజం అండ్ పాలిటిక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లుగానే సినిమాలలో దీన్ని కూడా ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయడం చేత కాలేదు. ఫస్ట్ సినిమాని అర్థం చేసుకోవడం చేత కాలేదు. సినిమాని అర్థం చేసుకుంటే హరిహర వీరమల్లు అనే మాటకి ఆ సినిమాకి అన్ని అర్థాలు వస్తాయి. అలాగే రేపటి రోజున ఓజీ కూడా అంతే. కాదు మేడం, ఓజీలో అకిరానందన్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, చాలా టాక్స్ వస్తున్నాయి. సో ఉంటే ఎలా ఉంటుంది? ఏమో, నేను కూడా విన్నాను. స్క్రీన్ మీద ఫస్ట్ టైం తను ఒక సైడ్గా కాకుండా ఒక హీరోగా రావాలని నేను కూడా కోరుకున్నాను అకిరానందన్ని. ఒక హీరోగా మంచి స్టోరీతోటి, మంచి లవ్ స్టోరీ, ఒక తొలి ప్రేమ, ఒక సుస్వాగతం, ఒక మంచి లవ్ స్టోరీస్, గోకులంలో సీత, ఇటువంటి మంచి లవ్ స్టోరీస్. గోకులంలో సీత లవ్ స్టోరీయే, వన్ సైడ్ లవ్. సుస్వాగతం వన్ సైడ్ లవే, తర్వాత తొలి ప్రేమ వన్ సైడ్ లవే. ఇటువంటి లవ్ స్టోరీస్, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అంటే 2 సైడ్ లవ్స్. ఇటువంటి లవ్ స్టోరీస్ తోటి పవన్ కళ్యాణ్ కొడుకు అయినటువంటి అకిరానందన్ ఒక్కసారి సిల్వర్ స్క్రీన్ మీద వస్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఏమో ఓజీలో ఉన్నారు అంటున్నారు, చూద్దాం, అది కూడా తెలియదు అంతవరకు.